జిందాబాద్ ఈ నినాదం ఎవరిచ్చారు? కాన్పూర్ లో మన రిసెప్షన్ కమిటీ చైర్మన్ హసరత్ మొహానీ గారు ఇన్ఖిలాబ్ జిందాబాద్ ఆయన నినాదంతో మొత్తం పూర్తి భారతదేశంలో ఇది నేషనల్లీ యాక్సెప్టెడ్ స్లోగన్ అయిపోయింది. సో ఇట్లా చూస్తే మన కంట్రిబ్యూషన్ ఈ ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో చాలా ఉందిలేండి. సో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ లో మనకి ఫస్ట్ మెయిన్ అపోజిషన్ మన వాళ్ళు. ఆ సమయంలో మన కమరేడ్ అజయ్ ఘోష్ గారు చెప్పారు, అపోజిషన్ ఫర్ ది అపోజిషన్ కాదు, మేము చాలా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తామని. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాను పార్లమెంట్ లో ఎంత చండాలంగా తయారైంది అంటే, సో పార్లమెంట్ లో మంచి మంచి పీపుల్స్ ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం అది ఉండేది. కానీ ఈ రోజు చూస్తే తూతుమైమై, నువ్వు ఎంత నేను ఎంత ఆ మాట. ఇంకా మన హోమ్ మినిస్టర్ గారు ఎంత దిగజారి స్టేట్మెంట్ అన ఇచ్చారు, అది కూడా ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. సో ఆ విషయంలో ఇమీడియట్ గా మొత్తం అపోజిషన్ ఈయన రిజిగ్నేషన్ ఇవ్వాలి, ఈయనకి ఆ అర్హత లేదు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఉద్యమం సాగుతుంది. ఎందుకంటే మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ పైన, ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పైన ఆయన అంత పెద్ద అటాక్ అంటే ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు మొత్తం లెఫ్ట్ పార్టీస్ కలిసి కూడా, ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా ఇండిపెండెంట్ గా చేస్తుంది, మేము కూడా మొత్తం అందరూ కలిసి ఈ విషయం రాజీనామా అయినా చేయాలి, వరకు మేము ఈ ఉద్యమం సాగుతుంది అని మనం చేస్తున్నాము.